ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జీవన్ రెడ్డితో మంత్రుల మంతనాలు ముగిశాయి. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికెళ్లి ఆయన కలిశారు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్. పార్టీ మారుద్దని జీవన్ రెడ్డికి చెప్పామన్నారు శ్రీధర్ బాబు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి పెద్ద దిక్కు లాంటి వారని, ఆయన బాధపడితే అంతా బాధపడతామని అన్నారు. తమ భేటీ అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా మాకు ఎప్పుడూ శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినాం. నేను అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటివరకు ఆ పదవి గురించి అడగలేదు. మనిషి మార్చుకునేది కదా ఆయన. కొట్టి ఒక పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీగా మా అందరి పరంగా నిలబడ్డ వ్యక్తి కనుక మేము కూడా వారికి కోరినాం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకూడదు సార్ అని చెప్పినాం. డిమాండ్ ఏం పెడతారా? డిమాండ్ ఏం పెట్టలేదు. డిమాండ్ ఉంటే ఇట్లుంటుందా? ఆయన అదే చెప్పింది కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకెళ్తాం. నేను అభిప్రాయం తీసుకెళ్తాను.